మహిమ కలుగును గాక. క్రిందటి వారం ఒక వాక్యం చదువుకొని ధ్యానించుకున్నాం. ఆ వాక్యం ఏంటి అంటే ఏషియా గ్రంథంలో 54వ అధ్యాయము 10వ వచనం. అది కిందటి ఆదివారం నాడు వాక్యం అని మాత్రమే కాదు, కానీ ఈ నెలలో మనకి దేవుడు వాగ్దానంగా ఇచ్చినటువంటి మాట. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లునను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాటని చదువుకున్నాం. అందులో మొదటి భాగమైనటువంటి నా కృప నిన్ను విడిచిపోదు అన్న ఆ కృప విషయంలో క్రిందటి వారం నాడు మనం దాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు ఆయన ఇచ్చిన రెండవ వాగ్దానం సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అన్న మాట గురించి ఆలోచించేద్దాం. ఎందుకంటే దేవుడు ఆ కింద ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే నీ యందు జాలిపడి యెహోవా. ఆయన జాలిగల దేవుడు. జాలిగల దేవుడు అంటే మన పరిస్థితిని చూసి ఆయన జాలిపడుతున్నాడు. మన పరిస్థితి సాధారణంగా జాలిపడడం అన్న మాట ఎక్కడొస్తుందంటే దీన స్థితిలో కానీ, ఇబ్బందికర స్థితిలో కానీ, చేతకాని స్థితిలో కానీ ఉన్నప్పుడు జాలి చూపించడం సహజం. అవునా? అంతే కదా, జాలి అప్పుడే చూపిస్తారు. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో మన తిరుగుబాటులో కానీ, మన పొగరపోతలో కానీ, మన బుర్ర తిరుగుల్లో కానీ, మన తల ఎగరేయడంలో కానీ, ఆయన ఎదిరించడంలో కానీ, ఆయన మాటలు జవదాటంలో కానీ, మన యొక్క మూర్ఖత్వం, మొండితనం, ఈ యొక్క అధిక అతిశయం, వీటిలో కూడా ఆయన మన గురించి జాలిపడుతూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీకు మీ బలహీనత ఏమిటో నాకు తెలుసు, మీరు నిర్మించబడిన స్థితి ఏమిటో నాకు తెలుసు, మీరు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో నాకు తెలుసు, అన్నీ కూడా సుస్పష్టంగా నాకు తెలుస్తూ ఉన్నాయి చెప్తూ ఆయన అంటున్నాడు, నీ మీద జాలిపడి యెహోవా అంటున్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మన మీద జాలి పడుతున్నాడు. అంటే మన పొగరుగా ఉన్న అంటే ఆ జాలిని మనం అర్థం చేసుకొని మన ఆ పొగరును తగ్గించుకొని దేవునికి అనుకూలంగా మనం ఉండాలి అన్నది. ఏదేమైనా కూడా మనందరూ మన జీవితాల్లో దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి అంగీకారయోగ్యంగా, దేవుని మెప్పించేదిగా, దేవుని మహిమపరిచేదిగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. అందుకే ఈ జాలి అన్న మాటని అక్కడ మనం విడిచిపెడితే ఆ ముందుకు వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లునను. ఈ పర్వతాలు మెట్టలు, ఈ మాట ఎందుకు ఇది ఉపమానాన్ని చూపించాడు. ఇది ఉపమానం. ఎందుకంటే పర్వతాలు మెట్టలు, మెట్టలు అని మనకి తెలుగు బైబిల్లో రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ద హిల్స్ అని రాయబడుతుంది. అంటే కొండలు. ఇవి ఎప్పుడైనా కదిలింపడతాయా? అది స్థిరత్వానికి గుర్తు. అంతే కదా. పాలేం కొండ నా చిన్నప్పుడు ఇటుపక్క ఉండేది, నేను పెద్ద దేశానికి ఇటుపక్క వచ్చేసింది అని ఎవరైనా చెప్తున్నారా? చెప్పారు ఎవరైనా? చెప్పడం విన్నారా? అది నీ పుట్టిన దగ్గర నుండి అక్కడే ఉంది అంటే స్థిరత్వం. అలాగే కొండలు, పర్వతాలు అవన్నీ కూడా స్థిరత్వానికి గుర్తు. అవి ఎప్పుడు కూడా కదిలిపో. దేవుడి యొక్క ఉపమానాన్ని ఎందుకు చెప్పించంటే అటువంటి స్థిరమైన కదిలింపబడిని, అటువంటివి కదిలిపోయినా కదిలిపోవచ్చు, కానీ నీ ఎడల నా జాలి చెక్కు చెదరదు. అది ఆయన చెప్తున్నది. భూమి అటు ఇటు అయిపోవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. నేను నీతో చేసిన సమాధానకరమైన నిబంధన తొలగిపోదు. ఎందుకు అంటే చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. సంఖ్యాకాండము
23వ అధ్యాయము 19వ వచనంలో చూస్తుంటే అక్కడ రాయబడుతుంది ఏంటంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే ఒక్కసారి ఆయన మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. ఈ విషయాన్ని మనం ఇంకా రూఢిగా నమ్మాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, యాకోబుతోటి ఒక మాట చెప్తున్నాడు, నేను నీ యందు పలికిన ఈ యొక్క కార్యాన్ని నేను సమాప్తం చేసే వరకు కూడా నేను దాన్ని విడిచిపెట్టను. కార్యం ఆరంభించేవాడు ఆయనే, కార్యాంతం వరకు తీసుకెళ్లేవాడు కూడా ఆయనే. అందుకే అంటున్నాడు, పర్వతములు తొలగినను, అంటే స్థిరమైనవి అనుకున్నవి తొలగిపోయినప్పుడు కూడా నా కృప నీ మీద నుంచి తొలగిపోదు. అలాగే నేను నీతో చేసిన నిబంధన ఏమాత్రం కూడా అదేంటంటే నిబంధన కూడా తొలగిపోదు, ఆ కృప విడిచిపోదు అని చెప్పబడుతుంది. ఎందుకు ఈ మాట ఎవరితో చెప్పాడు అని మనం చూస్తే, ఇజ్రాయేలీలతోటి ఈ మాట చెబుతూ ఉన్నాడు, తన ప్రజలైన ఇజ్రాయేలీలతో. కారణం ఏమిటంటే, ఇజ్రాయేలీలు వారు ఈ యొక్క స్థిరత్వాల మీద నమ్ముకుంటూ ఉండేవారు. రాజుల మీద, సైన్యం మీద, బలం మీద, వారి రథముల మీద, వారి యొక్క గుర్రాల మీద వారు దృష్టి పెట్టుకొని, మేము కదిలింపబడం, మాకు ఇంత బలం ఉంది, మేము కదిలింపడం, మాకు ఇంత సైన్యం ఉంది, మాకు ఇంత జ్ఞానం ఉంది అని ఆ స్థిరమైన వాటి మీద వారు దృష్టి పెట్టుకొని గర్వించి అతిశయించేవారు. కానీ ఇజ్రాయేలు ప్రాంతాన్ని అంత స్థిరత్వం గల ప్రాంతం అని వారు భావించి గర్వించిన అటువంటి ప్రాంతాన్ని కూడా ఉత్తర భాగము అష్షూరు రాజు, దక్షిణ భాగాన్ని బాబిలోను రాజు ఇద్దరు కూడా ఆక్రమించి ఇజ్రాయెల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. వారి యొక్క స్థిరత్వం నిలబడిందా? నిలబడలేదే. స్థిరత్వం నిలబడలే. వాడు స్థిరము అనుకున్నది అది పోయింది. అందుకు దేవుడు చెప్తున్నాడు, మీరు వీటి మీద దృష్టి పెట్టుకొని ఇవి స్థిరమని మీరు అనుకుంటూ అటువంటివి తొలగిపోవచ్చు, అటువంటి కదిలిపోవచ్చు, అవి మీ కనుచూపులో లేకుండా పోవచ్చు. కానీ మీ ఎడల నేను చూపే నా కృప మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు. మీతో నేను చేసిన సమాధానకరమైనటువంటి నిబంధన తొలగిపోదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. భక్త్ సింగ్ గారు ఎప్పుడు కూడా ఒక మాటతో ప్రార్థన చేసేవారట దేవుణ్ణి. ఏమనంటే, దేవా నీవు నిబంధన చేయువాడువు, నిబంధనని కొనసాగించేవాడు అని చెప్పి ప్రార్థన చేసేవాట ఆయన. దేవుడు నిబంధన చేసేవాడు, అలాగే ఆ నిబంధనని ఆయన నిలబెట్టుకునేవాడు. కారణం ఏంటంటే అది ఆయన యొక్క గుణ లక్షణం. హల్లెలూయా. దేవుడి యొక్క గుణ లక్షణం. ఆయన మాట ఇచ్చాడు అంటే అది కార్యం పరిపూర్ణమయ్యే వరకు కూడా అది వెనుకకి తిరగదు. చూడండి, ఈ మాట నేను నా అంతటినే చెప్పట్లే, బైబిల్లో ఉంది. నిర్గమకాండము 34వ అధ్యాయంలో 6-7 వచనాలు ఒకసారి చూసినట్లయితే, నిర్గమకాండము 34వ అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తే, ఆయన ఎలాంటి దేవుడైనా గుణలక్షణాలు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు ఆయన. ఇంకా 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆ మాట గాని అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. ఆయన 1000 మంది యొక్క అపరాధములు, పాపాలు క్షమిస్తాడు. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు
కుమారుల మీదకి కుమారుల మీదకి అది ఎందుకంటే ఆయన దయ చూపడంలో, కృప చూపడంలో, సమాధాన నిబంధన నిలబెట్టుకోవడంలో ఎంతో స్థిరుడు. ఎప్పుడో ఆయన మాట వింటూ ఆయనకి అనుకూలంగా ఉంటూ వెళ్తున్నప్పుడు. కానీ ఆయన ఎంతటి పరిశుద్ధుడు, ఎంతటి నీతిమంతుడు అంటే దోషులను ఏమాత్రం కూడా ఆయన నిర్దోషులుగా ఎంచడు. అయినప్పటికీ ఈ మాట గుర్తుంచుకోండి, ఏంటి అయినప్పటికీ? చూడండి, అదే నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చూడండి. ఆ అయినప్పటికీ మాటని ఇక్కడ తీసుకొద్దాం. 23వ అధ్యాయంలో 22వ వచనం. అయితే జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తును చేసిన ఎడల నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధునై ఉండును. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? మీరు నా మాట జాగ్రత్తగా విని యావత్తు మీరు ఆ ఆజ్ఞ యావత్తు మీరు పాటిస్తే మీకు ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువుకి నేను శత్రువుని అవుతాను. అంటే మీ పక్షాన నేను పోరాడతాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను హక్కును చేసుకుంటాను, మీకు నేను తోడే ఉంటాను అని ఒక అభయాన్ని ఆయన ఇస్తున్నాడు. అటువంటి నిబంధనని ఆయన చేస్తున్నాడు. ఇజ్రాయేలీలు దేని మీద ఆధారపడ్డారు? స్థిరత్వము అనుకునే వారి బలము కావచ్చు, వారి యొక్క సైన్యము కావచ్చు, వారి రాజ్యం కావచ్చు, వారి రాజులు కావచ్చు, వారి గుర్రములు కావచ్చు, వారి రథములు కావచ్చు, ఇవన్నీ కూడా స్థిరములు అని దేవుని లెక్క చేయనటువంటి పరిస్థితికి వారు వెళ్ళిన పరిస్థితి కావచ్చు. ఈ దినాల్లో నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. మనం కూడా అనుకుంటూ ఉంటాం, నా కులము స్థిరమైంది, నా వంశము స్థిరమైంది, నా ఆస్తి తరతరాలు తరగనిది, నా బంధుబలగం ఏదైనా కూడా వెంటనే వచ్చేసేవాళ్ళు ఉన్నారు అని ఇవన్నీ ఈ స్థిరత్వాల మీద దృష్టి పెట్టుకొని లక్ష్యం ఉంచుకొని మనం గర్విస్తున్నామేమో. ఇవి పోవచ్చు. కరోనా టైంలో సంపద కలిగిన వారు బికారులు అయిపోయిన రోజులు ఉన్నాయి, చనిపోయిన వారు ఉన్నారు. ఆ సంపద వారిని ఏమాత్రం కూడా రక్షించలేదు. బంధు బలగం ఉంది అనుకున్న వాళ్ళు సరిగ్గా సమయానికి ఒంటరి చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవునా కాదా? కులమో అని గర్వించిన వాళ్ళు కులం కూడా పోయిన సన్నివేశాలు ఉన్నాయి. ఇవి స్థిరమని వీటి మీద మన నమ్మక పెట్టుకొని వీటిని బట్టి మనం గర్విస్తూ దేవుని మాట పెడచెవులు పెడితే దేవుడు సహించుడు. ఇవన్నీ కూడా గతించిపోవచ్చు అని ఆయన చెప్తున్నాడు. ఇవి స్థిరము కావు. నువ్వు స్థిరం అనుకుంటున్నావేమో, ఇవి స్థిరము కావు. స్థిరమైనవి ఏవి అంటే నేను నీకు చేసిన నిబంధన, నేను నీతో చేసిన నిబంధన, అది స్థిరము. ఆ స్థిరమైన నిబంధనని ఆయన మనకి చేస్తూ ఉన్నానని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. మనం స్థిరం అనుకునేవన్నీ కూడా కనుమరుగైపోవచ్చు. ఈరోజు ఉన్న నా స్నేహితులు, ప్రాణం పుడతాను అనే స్నేహితులు ఈరోజు నా వెనకాతలు ఉండొచ్చు, కానీ మరుక్షణం అటు ఇటు తేడా వస్తే ఎవ్వరు కూడా వెతికినా కూడా భూతద్దానికి కూడా దొరకరు. అంతేగా? సంపాదన ఉంది, కూర్చుని తిన్న తరగని సంపాదన ఉంది అని అనుకుంటారు, కానీ ఆ సంపద కూడా ఎప్పుడు కూడా మనకి ఏం మేలు చేయలేదు సమయం వచ్చినప్పుడు. కాబట్టి ఆ స్థిరత్వాల మీద మన నమ్మిక ఉంచుకోకుండా మన తండ్రి అయిన, మన సృష్టికర్త అయిన, మనల్ని పోషిస్తున్న, మనల్ని ఆదరిస్తున్న, మన హక్కులు చేర్చుకున్న మన తండ్రి పైన మన విశ్వాసం ఉంచి ఆయన మాటని శిరసా వహించి ఆ ఆజ్ఞను అనుసరించి ఆయన కృపను పొందుకోవడమే మన జీవితానికి ఉత్తమం. ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి పౌలు ఒక మాట చాలా చక్కగా అంటూ ఉన్నాడు. ఏమిటా మాట అంటే, నీ కృప జీవము కంటే
అవునా? ఈ కృప జీవము కంటే ఉత్తమము. ఆ ఉత్తమోత్తమైనటువంటి ఆ నిత్య నిబంధనని దేవుడు నీతోటి నాతోటి చేస్తూ ఉన్నాడు. నా నిత్య నిబంధన, సమాధానకరమైన నిబంధన తొలగిపోదు అంటాడు. ఈ లోకంలో ఎవ్వరు చేయి విడిచినా నీ దేవుడు చేయి విడవడు. నేను విడువను ఎడబాయను అని మాట ఇచ్చిన దేవుడు. మాట ఇచ్చిన దేవుడు ఏనాడైనా మరుచునా? నిన్ను కన్న తల్లి మరిచినా మరవచ్చును, కానీ నీ తండ్రి, నీ దేవుడు నిన్ను మరువడు. నిన్ను అరచేతిలో చెక్కుకున్నానని చెప్తున్నవాడు, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తున్నాను అన్నవాడు, నీకు నేను ఉపదేశం చేస్తాను చెప్తున్నవాడు. మనం అంటే అంతటి ప్రేమ కలిగి, అంతటి స్పెషాలిటీ మన జీవితాలకి మనకిచ్చి ఆయన తన యొక్క నిబంధనని మన దగ్గర నిలబెడతాను అని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇందాక మనం చూసాం సంఖ్యాకాండం 23:19 ఏంటి? మాట ఇచ్చి తప్పుడుకు ఆయన నరమాత్రుడు కాడు, పశ్చాత్తాపడ్డాడు కూడా ఆయన నరమాత్రుడు కాడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఆయన మాటని మనం పట్టుకొని దాన్ని ఎప్పుడు కూడా దాని మీద నమ్మికుంచుకొని మనం వెళ్ళాలి. ఈ యొక్క సారాన్ని తెలిసినటువంటి, ఈ యొక్క విశిష్టతని తెలిసినటువంటి దావీదు అందుకే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అయ్యింది. ఆయన మాట, ఎందుకంటే ఈ భూమి పుట్టక ముందు, సృష్టి ఆరంభక ముందు ఆ మాటే ఉంది. ఆ మాటే ఈ దేవుని నోట మన వరకు వచ్చి మనకి బాటగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన నిబంధనని ఏమాత్రం కూడా ఆయన విడిచిపోడు. అందుకే యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చి ఆయన ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27 ఒక మాట ఆయన చెప్తున్నాడు. ఆయన మనకి ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అభయం అంటే, నేను శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను. ఏ శాంతి? నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా, లోకమిచ్చే శాంతి అది తాత్కాలికము, కానీ దేవుడిచ్చే శాంతి అది మనకి శాశ్వతము. ఈ శాంతి అన్న పదానికి అక్కడ 3 అని మాట రాసి కింద నోట్లోని దాని అర్థం రాయబడుతుంది. శాంతి అంటే మనకి సమాధానము అని రాయబడుతుంది. ఈ యొక్క లోకంలో జనులు నిరసించిపోతున్నందుకు, నిస్పృహలో కొట్టుకుపోతున్నందుకు కారణం ఏమిటంటే వారికి సమాధానము లేకపోవడమే. ఏమవుతుందో, రేపేమవుతుందో, తర్వాత ఏమవుతుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనే భయము సమాధానాన్ని తిరివేస్తున్నది. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను, నేను నా సమాధానాన్ని నీకు ఇస్తాను. నా సమాధానము అన్న మాటకి ఏంటంటే, ఆయన వచ్చిన దగ్గర నుంచి పరలోకానికి యాత్ర చేసిన పర్యంతము కూడా ఆయన ప్రతి మాట కూడా ఆయన సమాధానంతో చేసుకొని వెళ్ళాడు. ఎక్కడైనా కాంట్రవర్సీస్ వచ్చాయా? లేవు కదా ఆయన జీవితంలో. కాబట్టి ఆయన ఏమంటే, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను అంటే నేను ఏ నిబ్బరతనైతే కలిగి ఉన్నానో, ఎటువంటి నిశ్చయతనైతే నేను కలిగి ఉన్నానో, ఎటువంటి శాంతినైతే కలిగి ఉన్నానో, ఎటువంటి సమాధానాన్ని నా తండ్రితో నేను కలిగి ఉన్నానో, ఆ సమాధానాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అందుకే ఆ సమాధానమైన నిబంధన తొలగిపోదు. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను మీకు నిత్యము ఆ సమాధానకరమైనటువంటి ఆ యొక్క శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఓసారి దేవుడు ఇంత చెప్పాడు, ఏముంది, నాకేం జరిగింది, నాకేం సమాధానం వచ్చింది, నాకేం లేదు కదా, ఈ పాస్టర్లు అలాగే చెప్తారు అని అనుకోవచ్చు. అంతేనా? సందేహం రావచ్చు.
అందుకే ఆయన హబక్కూకు ప్రవక్త ద్వారా మాట చెప్తాడు. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. హబక్కూకు పుస్తకము 2వ అధ్యాయంలో 3వ వచనం. అమ్మా తీసారమ్మా. నా దర్శన విషయము నిర్ణయకాలమును జరుగును, సమస్తమును చెప్పమ్మా, సమస్తము ఒకటికై సమాప్తం ఒకటికై తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చునని వచ్చినా సరే, అది ఆలస్యం అవుతున్నా సరే ఏం చేయాలట? దాని కొరకు కనిపెట్టుకో. ఎందుకంటే నీకు మాట ఇచ్చిన వాడు ఉదయ్ కుమార్ కాదు, నరుడు కాదు, మానవుడు కాదు, పాస్టర్ కాదు. నీకు మాట ఇచ్చిన వాడు తప్పగా జరుగును అని చెప్తున్నాడు. మన యొక్క జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడి మాట ఇచ్చాడే, దేవుడి వాగ్దానం ఇచ్చాడే, ఇంకా నెరవేరలేదే, ఇంకా నెరవేరలేదే, ఇంకా నెరవేరలేదే, ఇంకా నెరవేరలేదే, బహుశా మర్చిపోయాడేమో, బహుశా ఇది దేవుని చిత్తం కాదేమో, అయితే దీనికి నేను యోగ్యుని కానేమో అని అనేకమైనటువంటి సందేహాలు, అనుమానాలు, ఆఖరికి దేవుని విడిచిపెట్టే పరిస్థితులు కూడా మనకి రావచ్చు. అందుకే నీలో నాలో ధైర్యం నింపడానికి హబక్కూకు ద్వారా ఈ మాట చెప్తున్నాడు. ఆలస్యం కావచ్చు, కానీ ఆయన చెప్తున్నాడు తప్పక. నిజంగా దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని ఆయన తప్పక నీ పక్షాన నెరవేర్చి తీరుతాడు. ఇది ఆయనకి నీకు నాకు ఉన్న మధ్య నిబంధన. అందుకంటాడు, నా నిబంధన తొలగిపోదు. నిబంధన 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 అలాగ ఉంటున్నారు. ఏమిటా నిబంధన అని మీరు అడగొచ్చు. నిబంధన అంటే ఒక ఒడంబడిక. దాని అర్థం ఏంటంటే నిబంధన అంటే ఒక ఒడంబడిక. ఇరు పక్షాలు ఒకరికొకరు అవగాహనతో చేసుకునే ఒడంబడికని నిబంధన అంటారు. ఒప్పందం, నిర్బంధం, ఎంగేజ్మెంట్. మళ్ళా మన వివాహ విషయాల్లోకి వచ్చేసరికి అంతే కదా, దాన్ని ఏమంటారు? నిశ్చితార్థం. అంటే ఇద్దరు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి మేము చేసుకుంటాం, మీకు మాకు ఇది ఓడంబడిక, అంతేనా? అలాగే దేవుడు నీతోటి నాతోటి ఒడంబడిక చేసుకున్నాడు, దాన్ని నిబంధన అంటాడు. నీవు తప్పవచ్చేమో కానీ దేవుడు తప్పిపోడు. అందుకంటాడు, సమాధానమైన నిబంధన, నా నిబంధన తొలగిపోదు, నా తరఫున నిబంధన తొలగిపోదు అని చెప్పి అంటున్నాడు. సర్వ సృష్టికి ఆయన ఒక నిబంధన చేశాడు. సర్వ సృష్టికి ఆయన ఒక నిబంధన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పశ్చాత్తాపడే ప్రతి వారికి కూడా రక్షిస్తా అని చెప్పి ఆయన నిబంధన చేశాడు. ఆదిలోనే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1-2 వచనాలు చదివితే, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 20-21 వచనాలు చదివితే, దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పశ్చాత్తాపడిన ప్రతి వారికి కూడా రక్షణని అనుగ్రహిస్తాననే ఒక నిబంధనని ఆయన ఇచ్చాడు. వారు ఎవరైనా కానీ, ఎంతటి పాపాత్ములైనా సరే పశ్చాత్తాపడితే వారికి రక్షణ అనుగ్రహిస్తా అని చెప్పి నిత్య నిబంధనని ఆయన ఇచ్చాడు. ఆయన నిత్య నిబంధన. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాల్లో ఈ మాటలు మనకి స్పష్టంగా కనబడుతుంటాయి. ఇది స్థిరమైన, నిత్యమైన, సదాకాల మానవాళికి ఇచ్చినటువంటి నిబంధన. అందుకే అంటున్నాడు, నా నిబంధన తొలగిపోదు. ఆయన దగ్గరకు వచ్చేవారికి ఆయన ఏమాత్రం కూడా త్రోసివేవాడు కాదు. ఈ మధ్యన ఆ నిబంధనతో పాటు ఆయన మరొక 7 నిబంధనలు ఈ మానవాళితో సమయానుకూలంగా ఆయన చేసుకొని వచ్చాడు.
నిబంధనలు సమయానుకూలంగా కొన్ని నిబంధనలు చేసుకొచ్చాడు. ఆ నిబంధనలు కొన్ని షరతులు గల నిబంధనలు ఉన్నాయి, కొన్ని షరతులు లేని నిబంధనలు ఉన్నాయి. నిబంధన అంటే అంతేగా, షరతులు జనరల్గా మనం ఒక అగ్రిమెంట్కి వచ్చామంటే కొన్ని షరతులు పెట్టుకొని మనం అగ్రిమెంట్ చేసుకుంటాం, అవునా కాదు? ఆ యొక్క షరతుల్లో ఎవరు వీగిపోయినా అగ్రిమెంట్ చిరిగిపోవడమే, చింపేయడమే, అవునా కదా? కానీ దేవుడు మనతో చేసిన ఆ అగ్రిమెంట్కి ఆయన ఎక్కువ షరతులు, అంటే అన్నిటికీ పెట్టలే, ఆయన కొన్ని వీటికి షరతులు పెట్టాడు, కొన్నిటికి మ్యాక్సిమం వాటికి షరతులు లేని నిబంధనలు. చూడండి, మొట్టమొదటిది ఏమిటి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదాముతో చేసిన నిబంధన, ఇది షరతులు గల నిబంధన. ఆదాముతో చేసిన నిబంధన షరతులు గల నిబంధన. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం, 3వ అధ్యాయం 15, 19 వచనాలు చూసుకుంటే మనకి ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇదిగో నీకు ఆహారం నిమిత్తము ఇవన్నీ కూడా నీకు ఇచ్చాను, కానీ తోటలో మధ్యలో ఉన్న, అవునా కదా? షరతేనా లేదా? షరతేనా లేదా? నీకు నేను అన్నీ ఇచ్చాను, నా మాట విని అన్నీ తిను, కానీ ఇదొక్కటి షరతుతో చేసిన నిబంధన. ఇక రెండో చూసినప్పుడు నోవహుతో నిబంధన, షరతులు లేని నిబంధన. నోవహు ఎవరండి? మేము ఎప్పుడు చూడలేదండి అనొద్దు. నోవహు అన్నతను బైబిల్లో ఉన్నాడు. దేవుని దృష్టికి ఆయన నీతిపరుడుగా కనపడ్డాడు. భూమి మీద ఉన్న నరులందరూ కూడా దుష్టత్వంలో నిండిపోయినప్పుడు దేవుడు ఈ నరులను చేసినందుకు గాను ఆయన పశ్చాత్తాపడి ఇక నేను దీన్ని నాశనపరుస్తాను అనుకున్నప్పుడు తన దృష్టికి గుడ్డులో మెల్ల అంటారు చూసారా, అలాగా నోవహు కనబడ్డాడు. నోవహు ద్వారా ఆయన ఒక పడవను చేయించి తన ద్వారా మానవాళి, అలాగే ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న పశు పక్షాది ఈ యొక్క పక్షి లేదా జల ఈ యొక్క ఏది కూడా నాశనం అవ్వకుండా కంటిన్యూటీ ఆయన జరిగించాడు. అయితే ఆయన భూమిని ఆయన ఏం చేశాడు? జల ప్రళయంతో నింపేశాడు, అవునా కాదు? ఆ తర్వాత జల ప్రళయం అయిన తర్వాత నోవహుతోటి ఒక నిబంధన చేశాడు. ఇక మీదట నేను ఈ రీతిగా ప్రళయం ద్వారా నేను ఇంకెప్పుడు కూడా మానవాళిని నాశనము చేయను. నా మాట స్థిరత్వం గురించి ఇదిగో ఆకాశంలో ఒక సూచన పెడుతున్నాను. ఆ సూచన మీరు చూసుకున్నప్పుడు నా నిబంధనని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమిటా సూచన? ఇంద్రధనుస్సు. ఆకాశంలోనికి ఇంద్రధనుస్సు ఎప్పుడు వస్తుంది? ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నప్పుడు చెవులు మూసుకొని అబ్బో భయం, ఉరుములు వచ్చేస్తున్నాయి, ప్రళయం వచ్చేస్తుంది అని మనం అటు ఇటు గాబర పడిపోతుంటే ఆయన చూపిస్తాడు ఆకాశంలో, అవునా కాదా? మీరు చూసారా? అదే టైంలో వస్తుందా? పుట్టి మీరు ఆడుకున్నప్పుడు వస్తుందా? ఆ సమయంలో కదా వస్తుంది. మీరు భయపడొద్దు. నేను ఈ ప్రళయంతో ఏమాత్రం కూడా నాశనపరచను. చూడండి, ఈ మాటలు ఆదికాండము 8వ అధ్యాయం 21, 22, అలాగే 9వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. షరతులు లేని నిబంధన నోవహుతోటి. మొదటిది ఆదాముతో చేశాడు, రెండోది నోవహుతో చేశాడు, మూడో నిబంధన అబ్రహాముతో చేశాడు. బైబిల్లోని ఈ నిబంధనలు ఉన్నాయి. మనం అనుకుంటూ ఉంటాం నిబంధనలు అంటే ఓ పాత నిబంధన, ఓ కొత్త నిబంధన, ఇంతే అనుకుంటాం. ఇందులో మళ్ళా సబ్ క్లాజులు అంటారు చూసారా, అలాగా వీటిలోని కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆదాముతో చేసిన నిబంధన, నోవహుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, అది కూడా షరతులు లేని నిబంధనే. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 2, 3, 7 వచనాలు,
అలాగే 13వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాలు, 15వ అధ్యాయంలో 5వ వచనము, 17వ అధ్యాయంలో 9వ వచనం చూసుకున్నప్పుడు అబ్రహాం తోటి ఆయన వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. వీటన్నిటిలో మనకి ప్రాముఖ్యంగా తెలిసేది ఏంటంటే అబ్రహాం సంతానమును ఏం చెప్పాడు? ఆకాశ నక్షత్రాల వలె, అలాగే ఇసుక సముద్ర పోటు ఇసుకను నేడు వలె విస్తరింపజేస్తాను. ఇప్పటికీ కూడా మన శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. యూదులు ఏమని గర్విస్తారని చెప్పాను? యూదులు ఏమని గర్విస్తారని చెప్పాను? మేము అబ్రహాం సంతానము అని వాళ్ళు గర్విస్తారు. అబ్రహాం సంతానం అని మనం కూడా అబ్రహాం సంతానమే. ఈ యొక్క డిఫరెన్స్ని తెలియజేయడం కొరకు ఆయన అపోస్తలుడు పౌలు ఒక మాట చెప్తున్నాడు. వాగ్దానం వచ్చినటువంటి అంటే వాగ్దానమును పుట్టిన పిల్లలు వేరు, వాగ్దానం లేకుండా పుట్టిన పిల్లలు వేరు అని. అవునా కదా? ఇద్దరు అబ్రహాం సంతానమే, కానీ ఆ తారతమ్యం అక్కడ ఉందని. అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హాగర్కి ఏం చెప్పాడు? ఇష్మాయిల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తనకేం చెప్పాడు? ఇదిగో ఈ బిడ్డను కూడా నేను వర్ధిల్ల చేస్తాను. అబ్రహాముకి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును కూడా ఆయన సంతానం కూడా. అవునా? అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి జనాంగము కూడా ఎక్కడి నుండి వచ్చారు? అబ్రహాం సంతానమేగా. ఆయన నిబంధన నిత్య నిబంధన, షరతులు లేని నిబంధన. ఇకపోతే తర్వాత మోషేతోటి ఇజ్రాయేల్ తోటి ఆయన చేసిన నిబంధన, మోషేతోటి ఇజ్రాయేల్ తోటి ఆయన చేసిన నిబంధన. నిర్గమకాండము 19వ అధ్యాయము 3 నుంచి 8 వచనాల్లో, అలాగే లేవీకాండము 26వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ఇవన్నీ కూడా చూసుకుంటే మోషేతోటి ఇజ్రాయేల్ తోటి ఆయన చేసిన వాగ్దానం కనబడుతుంది. మోషేతోటి ఏం వాగ్దానం చేశాడు? ఇదిగో నా ప్రజల్ని నేను వాటిని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకొని వెళ్తాను. అవునా కదా? ఇచ్చాడా లేదా? ఇది షరతులు గల, ఇది షరతులు గల. ఎవరైతే చూడండి, మనకి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనకి 1 నుంచి 14 వచనాల వరకు, 15 నుంచి తర్వాత వచనాల వరకు చూస్తే 2 భాగాలు కనపడతాయి. ఎవరైతే నా ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారో వారికి ఈ ఆశీర్వాదాలన్నీ వారివే. అలాగే 15వ ద్వితీయోపదేశకాండం ఏమన్నా చెప్పాను 28వ అధ్యాయంలో 15 మనం చూస్తే ఎవరైతే ఈ ఆజ్ఞల్ని పెడచెవిని పెడతారో వారికి ఈ శాపాలన్నీ. అంటే ఏంటి? నెరవేరిస్తే ఆశీర్వాదం, నెరవేర్చకపోతే శాపం. ఇది షరతులు గల నిబంధన. మోషేతోటి ఇజ్రాయెల్ ప్రజలతోటి చేసిన నిబంధన. ఇకపోతే తర్వాత ఆయన మరో షరతులు లేని నిబంధన చేశాడు. ఎవరితో అంటే దావీదు రాజుతో. ఎవరితో? దావీదు రాజుతో. 2వ క్రానికల్ దినవృత్తాంతాలు అంటారు కదా, 2 క్రానికల్ 13:5లో, అలాగే 2 శామ్యూయల్ 7వ అధ్యాయంలో 12 నుంచి 16 వచనాలు మనం చూసుకుంటే దావీదుతో ఆయన ఒక నిబంధన చేశాడు. ఏంటంటే దావీదు సింహాసనము స్థిరమై ఉండును. అవునా కాదా? ఇచ్చారా లేదా? దావీదు సంతానము నిత్యము కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటుంది. యేసు ప్రభు దావీదు సంతానమేనా? దావీదు సంతానమేనా? ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికైనా సందేహం ఉందా? సందేహం ఉంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 14 తరాలు రాయబడుతూ ఉన్నాయి. ఆ తరాల యొక్క మూలాలు చూస్తే ఎక్కడ ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడనే విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా కనబడతాయి. ఆయన దావీదు సంతానమే. అందుకే ఆయన్ని ఏమని పిలుస్తారు?
మా పరదేశమ్మ పాడుతుంది. ఏమని పాడావు? దావీదు కుమారుడా. అవునా కదా? ఆయన వాగ్దానం షరతులు లేని వాగ్దానమేగా, ఈనాటికి కూడా ఉంది కదా. ఆయన ద్వారా మనకి రక్షణ అనుగ్రహించాడు, షరతులు లేని. ఇకపోతే సంఘముతో ఆయన నిబంధన చేశాడు. ఎవరితో? సంఘం అంటే ఎవరు? అది గట్టి చెప్పండి, సందేహం ఉందేమో అని అనిపిస్తున్నది మీరు నోరు పెగలకపోతే. సంఘం అంటే ఎవరు? విశ్వాసుల సమూహము. ఆయన సంఘంతో చెప్తూ ఉన్నట్ట. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం, 26వ అధ్యాయము 28వ అధ్యాయం చూసుకున్నట్లయితే, అలాగే లూకా సువార్త 22లో 20వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 23, 24 ఇవన్నీ మనం చూసుకుంటే ఆయన సంఘముతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని నేను విడిచిపెట్టను. ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని ఏం చేయబోతున్నాడు? చూడండి, మచ్చుకి ఒక మాట చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీవు పేతురువు, ఈ బండ మీద ఆయన సంఘాన్ని ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చాడు. ఏ సందేహం లేకుండా ఆయన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘము అని ఒక సంఘం ఉంది, గుర్తుందా? విన్నారా మాట ఎప్పుడైనా? సార్వత్రిక సంఘము. ఏనాడైతే అపోస్తలులు అందరూ కూడా అపోస్తలు 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మదేవుడు వారి మీదకి దిగి వచ్చారో ఆ సమయంలో దేవుడు సార్వత్రిక సంఘాన్ని కట్టాడు. పేతురు దేవుని యొక్క వాక్యాలు చెబుతుంటే 3000 మంది ఆ రోజు బాప్తిసం పొందారు. పొందిన వారందరూ కూడా ఇంటింట ప్రార్థన చేస్తూ, రొట్టె విరుస్తూ, ఈ చేర్చబడుతూ వారు సంఘముగా. అవునా కాదా? అది సార్వత్రిక సంఘము. ఆ సంఘములో వచ్చిన భాగాలే మనం ఎక్కడ చూస్తున్నామంటే ప్రకటన గ్రంథంలో చూపిస్తున్న యోహాను చెప్పిన సంఘాలు. ఎన్ని సంఘాలు? యోహాను ఎన్ని సంఘాలు చూపించాడు? 7 సంఘాలు. ఆ సార్వత్రిక సంఘంలో భాగమే. మనం అనుకోవచ్చు, మరి దీవెన సహవాసం అండి, వారికి బెరకా సంఘం అండి. దీవెన సహవాసమైన, బెరకా సహవాసమైన అందరూ కూడా ఆ 7 కేటగిరీలోకి వచ్చే ఆ సంఘాలే. ఇది దేనికి మూలం అంటే సార్వత్రిక సంఘము. ఈ సార్వత్రిక సంఘాన్ని ఏమన్నారు? దేంతో పోల్చారు? పెళ్లి కుమార్తె. యేసు ప్రభువు రెండోసారి ఎందుకు వస్తున్నాడు? ఈ సంఘముతో వివాహము చేసుకోవడానికి. హల్లెలూయా చెప్పరా? నేను చెప్పమంటే చెప్తాను. అంతేగా? ఆయన ఎందుకు వస్తున్నాడు? నిన్ను తీసుకొని వెళ్ళడానికి. పెళ్ళైన పెళ్లి కూతురు అమ్మవారింట్లో ఉంటుంది, అమ్మగారింట్లో. ఏమమ్మా వెళ్ళలేదు అంటే, మా ఆయన రాలేదండి, తీసుకెళ్ళలేదండి, మా ఆయన వస్తే వెళ్ళిపోతానండి అంటుంది. అవునా కాదా? అలాగే నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. నీవు ఆయన వధువై సంఘముగా ఉన్నావు. ఆయన రాబోతూ ఉన్నాడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి. ఈ నిబంధన తొలగిపోదు. ఆయన వస్తున్నాడు. మహిమ నువ్వేం పాడు? వస్తానన్నవాడు రాకమానునా? తప్పుగా వస్తాడు. ఆ నిబంధనని ఆయన నిలబెట్టుకుంటున్న దేవుడు. ఇకపోతే ఇవన్నీ కూడా మనం పాత నిబంధనలు చూసి, క్రొత్త నిబంధనలు, అంటే ఇజ్రాయేలీలతో కూడా ఆయన కొత్త నిబంధనలు చేస్తూ ఉన్నట్ట. ఎవరితో? ఇజ్రాయేలీలతో ఆనాడు నిబంధన చేశాడు. ఓకే, ఇజ్రాయేలీలతో కొత్త నిబంధన చేస్తూ ఉన్నట్ట. ఏమిటో తెలుసా? అది ఆయన రాకడ సమయంలో
చెదిరిపోయిన యూదులందరినీ కూడా ఆయన యెరూషలేములో పోగు చేస్తాడు. వారందరూ కూడా ఆయన రాకను చూసి అప్పుడు అయ్యో అంతవరకు కూడా మెస్సే రావాలి, మెస్సే రావాలి, మెస్సే రావాలి అని ఎదురు చూస్తున్నారు. వచ్చిన మెస్సైగా గుర్తించక ఆయన్ని వారు సిలువకు అప్పగించి చంపించారు. ఈ విషయం వారికి చెప్పినప్పుడు కూడా వారు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. కానీ వారికి కూడా ఆయన నిబంధన చేస్తున్నాడు. ఇదిగో నేను రాబోతూ ఉన్నాను, మెస్సై తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ రెండు నిబంధనల్ని కూడా ఆయన సమం చేయబోతున్నాడు, ఏక నిబంధన చేయబోతూ ఉన్నాడు. ఈ నిబంధన తొలగిపోదు. ఇది సమాధానకరమైన నిబంధన. ఆల్రెడీ ఆ నిబంధన ఆయన తన శిలువ యొద్ద చేశాడు. అవునా కదా? ఆయన శిలువ వద్ద ఆ నిబంధనని చేశాడు. ఏమిటా నిబంధన? గుర్తుంది ఎవరికైనా? పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో దేవాలయంలో 2-3 భాగాలు ఉండేవి. అవుటర్ కోర్ట్స్, ఇన్నర్ కోర్ట్స్ అండ్ హోలీ కోర్ట్స్. అంటే బయట భాగము, ఆ బయట ఆవరణము, లోనావరణము, పరిశుద్ధావరణం అని. సాధారణ ప్రజలందరూ కూడా బయట ఆవరణలోనికి వస్తారు. దేవుని ప్రజలైన వారు ఈ యొక్క లో ఆవరణలోకి వస్తారు. పరిశుద్ధులైన యాజకులు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క లో ఉన్నటువంటి ఈ యొక్క ఆవరణలోనికి, పరిశుద్ధ ఆవరణలోనికి వెళ్ళగలుగుతారు. ఏనాడైతే యేసు ప్రభు తన శిలువపై తన మరణాన్ని చేసి సమాప్తం అనే మాట పలికాడో, ఆ సమాప్తం అనే మాట విన్న వెంటనే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో పథకాన్ని ఓపెన్ చేశారంట. ఓపెన్ చేసినప్పుడు ఆ పిఏ ఆయన వచ్చి తన ల్యాప్టాప్ని ఇలా పెట్టాడు. పెడితే ఈయన ఇటు నుండి ఇలా అన్నాడు. అంటే సర్రని ఆ తెర అటు ఇటు తిరిగింది, ఓపెనింగ్ అయింది. అవునా కదా? చూసారా టీవీలో? ఏనాడైతే యేసు ప్రభు కలువరి శిలువపై సమాప్తం అన్నాడో, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఈ దేవాలయం తెర నడుమికి 2గా ఓపెన్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే ఇక అందరూ కూడా పరిశుద్ధులే. ప్రతి వారు కూడా ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి అర్హులే. ఈ యొక్క అడ్డంకి ఆయన తన యొక్క మరణం ద్వారా తొలగించేశాడు. అంతేకాదు, నమ్మని యూదులకు కూడా ఆయన మనతో ఐక్యపరుస్తారు. అందుకే ఆ రోజు అంటాడు, ఆయన రాకడలో వారందరూ కూడా గుండెలు బాదుకుంటారట. అయ్యో ఇన్నాళ్ళు నమ్మలేదే, ఆయన వచ్చాడని చెప్పినామే నమ్మలేదే అని వారి గుండెలు బాదుకుంటారట. వారిని మనల్ని కూడా అక్కడ ఆయన ఐక్యపరుస్తాడు, సరిచేస్తాడు, న్యాయపీఠం ముందు నిలబెడతాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇది నిత్య నిబంధన. అందుకే ఏమంటాడైనా, సమాధానకరమైన నా నిత్య నిబంధన తొలగిపోదు. ఎప్పుడో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు ఈ 25వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం లోపుని బోల్డ్ అని భయంకరమైన సంగతులు జరగబోతున్నాయని చెప్పి ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ భయంకరమైన సంగతులు జరిగే సమయంలో ఏమవుతుందో తెలుసా? మన విశ్వాసం జారిపోతుంది. మన విశ్వాసం జారిపోతుంది. కానీ ఆయన ఈరోజు నిన్ను నన్ను బలపరచాలని ఈ మాట చెప్తున్నాడు. నా నిత్య నిబంధన తొలగిపోదు. అటువంటి వచ్చిన పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానకరమైనటువంటి నిబంధన తొలగిపోదు. ఇటువంటి ఈ ధైర్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం ఆయనతో పాటు మనం స్థిరముగా ఉండగలం, ఆయన రాకల్లో ఎత్తపడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఒకటి నమ్మాలి,
జాగ్రత్త వినండి. దేవుని యొక్క వాగ్దానాన్ని ఒకటి 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 గట్టిగా, రెండు పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? పాస్టర్ గారిని పట్టుకుంటే లాభం లేదు. దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకోవాలి. మొదటిది నమ్మాలి, రెండోది పట్టుకోవాలి, మూడోది క్లెయిమ్ చేయాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు నా పక్షాన్ని నెరవేర్చు. నీవు కోరిన రీతిలో ఆ షరతులు నేను నెరవేరుస్తాను, ఏదేమైనా ఆ షరతులు నేను నెరవేరుస్తాను, నీ మాట నిలబెట్టుకో అని దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఈ వాగ్దానం నాదే, నాకే సొంతం కావాలి అని వీ హ్యావ్ టు క్లెయిమ్ ది ప్రామిస్. ఫస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్, రెండు వీ హ్యావ్ టు క్లింగ్ ఇట్, థర్డ్ వీ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్. దాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి, పట్టుకోవాలి గట్టిగా, మూడోది స్వతంత్రించుకోవాలి. అప్పుడే ఆయన నిబంధన మన పక్షాన పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన మాట సంపూర్ణంగా నెరవేరుతుంది. మన జీవితంలో ఆనందమే. ఇటువంటి సమయంలో ప్రతిసారి కూడా హబక్కూకు 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, అసహనాన్ని కలగజేయచ్చు, అనుమానాన్ని కలగజేయచ్చు, సందేహాన్ని కలగజేయచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఆలస్యం కావచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు నిలబెట్టుకోక మానడు. ఏమండి, నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను, ఇన్ని పొరపాట్లు చేస్తున్నాను, నా పక్షాన్ని కూడా ఆయన తన నిబంధనని నిలబెట్టుకుంటాడా అనే ఒక ధర్మ సందేహం నీకు నాకు రావచ్చు. వస్తున్నదే ఈ లోకంలోని అనేక మలినంతో నేను ఉన్నాను, నాకు ఈ నిబంధన వర్తిస్తుందా? ఎందుకంటే మన దారి తక్కువది ఇలాంటి వాటిలోనే కదా. నేను యోగ్యుని కాదు, నాకు అర్హత లేదు, నేను అంత పరిశుద్ధుడిని కాదు, ఈ వాగ్దానం నాకు వర్తిస్తుందా? చూడండి, కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. అది చూసారా? ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాస్త్రములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవే. అంటే దయతోటి సత్యముతోటి నిండి ఉన్నవే. నీ మీద ఆయన కరుణ చూపుతాడు, నీ మీద కృప చూపుతాడు. నీవు పశ్చాత్తాపడితే ఆయన క్షమించి నీకు ఆ కృపనిస్తాడు. అంతేకాదు ఆయన న్యాయాధిపతి. ఆయన ఎవరు? ఆయన న్యాయాధిపతి. 99వ కీర్తనలో 8వ వచనం చూడండి. 99వ కీర్తనలో 8వ వచనం. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో పాప పరిహారం నుంచి దేవుడివై ఉన్నావు. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే. నువ్వు చేసిన తప్పులకి కొన్ని దండలు ఇస్తూనే నిన్ను వదులుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? నీ పాపాలని పరిహరిస్తూ ఉన్నాడు. అవునా కాదా? అటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనం సందేహపడవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆయన లెక్క తేలుస్తూనే ఉన్నాడు. ఇదే మాట అక్కడ చెప్తున్నది. ఆయన ఏమంటాడు? వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే. దేవుడు దండించట్లేదు అనలేదు. అందుకే దేవుని యొక్క శిక్షను తృణీకరించవద్దు, దేవుని గద్దెంపును తృణీకరింపవద్దు. గద్దెంపు ఎప్పుడు గద్దిస్తారు? దారి తప్పిపోతే గద్దిస్తారు. అవునా కదా? గద్దెంపులో దాని అర్థం ఏమిటి? నువ్వు మళ్ళీ మార్గాన్ని సరైన మార్గంలో మలుచుకొని రావాలని. అలాగా ఆయన గద్దిస్తూ అవసరమైతే బెత్తం వాడుతూ ఇక్కడ చెప్తున్నాడు, ప్రతీకారము చేయుచూనే.
అంటే నీ కష్టం కలగకుండానే నీకు ప్రతీకారం చేస్తూ నీ పాపాల్ని పరిహరిస్తూ నిన్ను ఆయన నిబంధనలో నిలబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన యొక్క వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? ఆయన వాగ్దానాన్ని ఏం చేయాలి? 3 చేయాలి. ఏమిటా 3? ఒకటి ముందు నుండి వస్తుంది అనుకుంటారు. 1 గట్టిగా, 2 ఎలా పట్టుకోవాలి? పట్టరాదు, పట్టరాదు, పట్టిన విడవరాదు, పట్టి విడుచుట కంటే అది. కాబట్టి గట్టిగా పట్టుకోవాలి. ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటే సరిపోదు, దాన్ని స్వతంత్రించుకోవాలి. అప్పుడే మనం దేవునితో, దేవుడు మనతో కలిసి ఉంటాం. ఆయన నిబంధన మన పక్షాన దినదినము కూడా నెరవేరుతూ ఉంటుంది. దేవుడు ఆ నెరవేర్పుని నీకు నాకు ఇస్తాడు. అందుకే ఈ నెలలో మనకు వాగ్దానం చేశాడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధానకరమైన నిబంధన తొలగిపోదు అని జాలిపడు యెహోవా. అంటే అక్కడే ఉంది మొత్తం అంతా. నువ్వు గర్విస్తే లాభం లేదు. నీ మీద జాలి పడుతున్నాడు. జాలిపడే యెహోవా ఆయన చేస్తున్నాడు, మనకి నిబంధన చేస్తున్నాడు. జాలిపడేవాడు నిబంధన నెరవేర్చడా? పక్క. మన అర్హతను బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, ఆయన జాలిని బట్టి. కాబట్టి ఆ జాలితో ఆ నిబంధనని ఆయన నెరవేరుస్తాన్ని వాగ్దానం చేసినవాడు. ఇప్పుడు చివరిగా ఆ మాట చదివేసి మనం మూసేద్దాం. ఏదంటే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం అందరం చదువుదామా? దేవుడు మాట్లాడినట్టుకు మాట తప్పుడకు. జాగ్రత్తగా. ఒకసారి లేచి నిలబడు. నువ్వే లేచి నిలబడు. మైక్ పట్టుకో. నువ్వు చదువు, అందరి చేతి చదివించు ఆ మాట అందరూ. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించుకుంటున్నా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఈ విన్న వాక్యం మన అందరి జీవితాల్లో ఫలించి రాబోయే దినాల్లో ఆ నిబంధనకి మనం కూడా మన యొక్క సహాయ సహకారం అందిస్తూ దేవునితోటి ముందు నడవడానికి సిద్ధపడదాం.